Hi traders. Today 4th September Wednesday, that is Bank Nifty expiry day, and now we don't want to talk about Bank Nifty. కానీ ఈరోజు ఎంత నిఫ్టీ గ్యాప్ డౌన్ అయినా సరే ఒక 180 పాయింట్స్ బట్ ఆల్మోస్ట్ 100 పాయింట్స్ రికవర్ అయింది. సో దట్ ఈస్ వెరీ గుడ్ సైన్ టు ఇండియన్ మార్కెట్స్. తర్వాత వచ్చేసి ప్రజెంట్ ఈరోజు టాప్ గెయినర్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే అగ్రికల్చర్ బేస్డ్ స్టాక్స్ అండ్ పెయింట్ స్టాక్స్ ఈ రెండు మంచి ఫోకస్లోకి వచ్చాయి. బయింగ్ అనేది ఈరోజు ఆ రెండు సెక్టర్లో జరిగింది. వన్ ఈజ్ అగ్రికల్చర్ బేస్డ్ కెమికల్స్, అగ్రి కెమికల్స్ సెక్టర్, అండ్ సెకండ్ వన్ ఈజ్ పెయింట్ స్టాక్స్. సో బిఫోర్ గోయింగ్ టు దోస్ డీటెయిల్స్, today just I am reminding one thing. కోరా ట్రేడ్ ఛానల్లో చూస్తే 2 days బ్యాక్ ప్రెస్టేజ్ ఎస్టేట్స్ గురించి చెప్పాను. రియల్ ఎస్టేట్ స్టాక్ బయింగ్ మొమెంటమ్ అనేది స్టార్ట్ అయింది. దట్ ఈస్ వన్ ఆఫ్ గుడ్ స్టాక్ యాడ్ చేసుకోవడానికని. తర్వాత పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ చెప్పాను. సో దీస్ 2 స్టాక్స్ అనేది ఈరోజు ఆ రిఫ్లెక్షన్ అనేది కనిపించింది. టుడే ప్రెస్టేజ్ ఎస్టేట్స్ అయితే 4.6% ఈరోజు రైజ్ అయింది. సెకండ్ వన్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ అయితే 5% రైజ్ అయింది. సెకండ్ థింగ్ ఈజ్ ఇక అగ్రికల్చర్ సెక్టర్కి వచ్చేసరికి అగ్రికల్చర్లో మన నిన్న ఒక 2 days బ్యాక్ 7 అగ్రికల్చర్ ప్రాజెక్ట్స్కి 13,966 crores బడ్జెట్ అనేది అలొకేట్ చేశారు టు డెవలప్ ది డిజిటల్ అగ్రికల్చర్ మిషన్, అలాగే ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్, అలాగే అగ్రికల్చర్ ఎడ్యుకేషన్లో, మేనేజ్మెంట్లో ఇలా కొంత బడ్జెట్ని అయితే వాళ్ళు అలొకేషన్ చేస్తున్నారు. ఈ కాంటెక్స్ట్లో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్కి 2,817 crores, ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్కి 3,979 crores, అగ్రికల్చర్ ఎడ్యుకేషన్కి 2,291 crores, ఇలా టోటల్గా 7 అగ్రికల్చర్ ప్రాజెక్ట్స్కి అనేది బడ్జెట్ అలొకేషన్ అనేది జరుగుతుంది. ఈ కాంటెక్స్ట్లోనే కొన్ని అగ్రికల్చర్ స్టాక్స్ ఈరోజు బయింగ్ మొమెంటం చూసాం మనం. అందులో ఫస్ట్ వన్ దీపక్ ఫెర్టిలైజర్స్. యు సీ హియర్ దీపక్ ఫెర్టిలైజర్స్. యాక్చువల్గా 2 years బ్యాక్, అంటే October 10, 2 years బ్యాక్ ఇది 1,035 హైక్ అనేది క్రియేట్ చేసింది. 1,035 వరకు స్టాక్ రైజ్ అయింది. ఆఫ్టర్ దట్ October 2022 ఇట్ ఈస్ ఫాలెన్ ఆల్మోస్ట్ 460, 470 రూపీస్. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఆల్మోస్ట్ 129% ఇచ్చింది. లైక్ ఏప్రిల్ నుంచి ఈ 4-5 months నుంచి 129%. నౌ ఇన్ దిస్ ప్రెజెంట్ వీక్ ఫ్రెష్లీ ఇది ఆ 2 years హైని బ్రేక్ చేసింది. ఆ 2 years హైని బ్రేక్ చేసి ప్రస్తుతం 1,092 ట్రేడ్ అవుతుంది. 1,092 ట్రేడ్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఎందుకు ఈ దీపక్ ఫెర్టిలైజర్స్ని యాడ్ చేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే, ఆ 2 years హై బ్రేక్ చేసింది కదా, అండ్ బ్రేక్ చేసిన తర్వాత ఒక 1 week సెల్లింగ్ ప్రెషర్ మెయింటైన్ అయినా, బట్ ఇట్ ఈస్ సస్టైన్ దిస్ వీక్. టుడే ఇట్ ఈస్ రైజన్ ఆల్మోస్ట్, ఎంత రైజ్ అయింది చూద్దాం, 3.67% టుడే. 3 with high volume. So it is sustaining above previous high 1,035 rupees. So definitely it will going to a good momentum start up to 1,500 level. Now 1,092 next 1,500 level వరకు దీపక్ ఫెర్టిలైజర్స్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బికాస్ I am confirming with after breakout of 2 years back high price. 2 years back high price. Next one, అలంబిక్ ఫార్మాలో
ఈరోజు అలంబిక్ ఫార్మా ఎంత రైజ్ అయింది? 4.63% అయింది. 4.63%. సో ఇది బ్రేక్అవుట్ చేశాక కొంత రైజ్ వెళ్ళి మళ్ళీ రీటెస్టింగ్ వచ్చింది. అలంబిక్ ఫార్మా రీటెస్టింగ్ అయిపోయి నౌ టుడే ఇట్ ఈస్ స్ట్రాంగ్లీ రైజ్ ఇన్ 4.63%. అలంబిక్ ఫార్మా ఏపీఎల్ లిమిటెడ్ అని కూడా అంటారు. సో ఇది కూడా బ్రేక్అవుట్ అయింది, రీటెస్ట్ అయింది. నౌ విత్ స్ట్రాంగ్ బయింగ్ క్యాండిల్తో మనం దీన్ని బయింగ్ కన్సిడరేషన్ తీసుకోవచ్చు. ప్రీవియస్గా కూడా అది 2020 ఆగస్ట్లో కూడా ఆల్మోస్ట్ 1060 లెవెల్లో హై క్రియేట్ అయింది 4 years బ్యాక్. తర్వాత ఈ ఫిబ్రవరిలో కూడా ఆ 1055 హై క్రియేట్ అయింది. బట్ జూలైలో ఆ హై బ్రేక్ చేసి నెక్స్ట్ రీటెస్టింగ్ జరిగి నౌ ఒక బేబీ బుల్ క్యాండిల్ లాగా ఫామ్ అయ్యే దానికి చూస్తుంది. బేబీ బుల్ క్యాండిల్ అంటారు దీన్ని అలంబిక్ ఫార్మా. సో వీఆర్ కన్ఫర్మింగ్ ఆఫ్టర్ బ్రేక్అవుట్ అయిపోయిన తర్వాత రీటెస్ట్ జరిగేటప్పుడే మనం యాడ్ చేసుకోవాలి అలంబిక్ ఫార్మా. నౌ ఇట్ ఈస్ ఏ 1116 రూపీస్. 1116 రూపీస్. ఐ జస్ట్ క్యాలిక్యులేటింగ్ ది పర్సంటేజ్. ఎంత పర్సంటేజ్ ఇస్తుందో చూద్దాం. 50%. 50% అంటే ఇక్కడ నుంచి 1600. 1116 ఉంది ఇప్పుడు ఏపీఎల్ లిమిటెడ్. 1600 వరకు మనం టార్గెట్ పెట్టుకోవచ్చు ఫర్ అప్కమింగ్ 6 months టైం పీరియడ్. ఏపీఎల్ లిమిటెడ్. నెక్స్ట్ వన్ ఈజ్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్. దట్ ఈజ్ ఆల్సో రియల్ ఎస్టేట్ స్టాకు. అది కూడా రీటెస్టింగ్ స్టేజ్లో ఉంది. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ చూడండి. దిస్ వన్ 2021 ఆగస్ట్లో 330 లెవెల్కి వెళ్ళింది. అగైన్ డ్రాప్ అయింది. ఆ 330 లెవెల్ ఈ జూన్లో బ్రేక్ చేసింది. రీటెస్టింగ్ ఎట్ దట్ 330 లెవెల్. సో ఇలా బ్రేక్ చేసి రీటెస్టింగ్ జరిగాక యాడ్ చేసుకుంటే గట్టి మొమెంటం అనేది మనకి ఇస్తుంది. ఒక 30% అనేది మనకి 450 లెవెల్, 330 టు అట్లీస్ట్ 430 లెవెల్ వరకు కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ మనం చూడొచ్చు ఫర్దర్ 2 to 3 months. నెక్స్ట్ వన్ వచ్చేసి బయోకాన్ ఫార్మా కంపెనీ. బయోకాన్ లిమిటెడ్. సో దిస్ వన్ ఆల్సో ప్రజెంట్ బుల్ ట్రెండ్ రన్ అవుతుంది. ఈరోజు ఫ్రెష్గా ఒక జూలై ఆగస్ట్ ఈ 2 months రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసింది. జూలై ఆగస్ట్ 372 రూపీస్. జూలై ఆగస్ట్ ఈ 2 months రెసిస్టెన్స్ అనేది ఈ రోజు బ్రేక్ చేసింది. 379 రూపీస్ అనేది ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం. సో ఈ స్టాక్ వచ్చేసి ప్రీవియస్ హై అంతా 470 రూపీస్. 380 to 480 రూపీస్ ఆ జర్నీలో ఉంది ఇప్పుడు బయోకాన్ ఇండస్ట్రీ. సో ఇది కూడా ఒక మంచి పాజిటివ్ స్టాక్ ఇన్ ఫార్మా సెక్టర్ ఇన్ అప్కమింగ్ 2 to 3 months. నెక్స్ట్ వన్ వచ్చేసి కజారియా సెరామిక్స్ టైల్స్. యు సీ హియర్ ఒక వేవ్ ప్యాటర్న్ లో కంటిన్యూ అవుతుంది. ప్రెజెంట్ వచ్చేసి 1453 రూపీస్ ట్రేడ్ అవుతుంది. ఇది నెక్స్ట్ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ నియర్ బై 1642 రూపీస్. సో 1453 నుంచి 1642 రూపీస్ వరకు కజారియా సెరామిక్స్ మనకి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, దిస్ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ ఉంది కదా, ఈ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి రీటెస్ట్ జరిగి దెన్ అగైన్ ఇట్ ఈస్ రైజింగ్ కజారియా సెరామిక్స్. So these are the some uptrend stocks in this week. Today we are noticing in top gainers. Okay. And ఈ సీజనల్ గా ఇప్పుడు గవర్నమెంట్ సైడ్ నుంచి అగ్రికల్చర్ ప్రాజెక్ట్స్ కి బడ్జెట్ అలొకేషన్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ప్రైస్ యాక్షన్ లో
దీపక్ ఫెర్టిలైజర్స్, అట్లాంటివి, అలమిక్ ఫార్మా, అండ్ కొన్ని స్పెషాలిటీ కెమికల్స్, పీపీఎల్ ఫార్మా, పెర్మాల్ ఫార్మా చూపిస్తాను మీకు. పీపీఎల్ ఫార్మా ఈరోజు టాప్ గెయినర్. అది ఐపీఓ రిలీజ్ అయింది October 22లో. సో నేను ఎప్పుడైనా సరే ఎనీ స్టాక్ అట్ ప్రెజెంట్ ఐపీఓ ప్రైస్ కంటే అబోవ్ ఉందా, ఐపీఓ ప్రైస్ కంటే బిలో ఉందా అని చూస్తాను. ఇన్ కేస్ బిలోనే ట్రేడ్ అవుతుందంటే డు నాట్ కన్సిడర్ దట్ స్టాక్. సో ఇన్ దిస్ వీక్ ఒక 2 to 3 weeks ఐపీఓ ఎంట్రీ ప్రైస్కి రిజెక్ట్ అయినా కానీ ఈ వీక్ మాత్రం అది బ్రేక్ చేసింది. 194, 195 లెవెల్ని బ్రేక్ చేసి ప్రస్తుతం 213 రూపీస్ ట్రేడ్ అవుతుంది. నౌ హ్యాపీలీ we can enter in Piramal Pharma company. What is the percentage we may expect? Like 50% మనం చూద్దాం. 50%, 300. సో ఇప్పుడు 213 to 300 రూపీస్ వరకు మనం టార్గెట్ పెట్టుకోవచ్చు పీపీఎల్ ఫార్మా. బికాస్ వీ షుడ్ కన్సిడర్ అబౌవ్ ది ఐపీఓ ప్రైస్. సో ఈ వారం అది బ్రేక్ చేసింది కాబట్టి పీపీఎల్ ఫార్మాని పెట్టుకున్నాను. So today what we discussed, Deepak Fertilizers 2 years high breakout, and previous 2 days back నేను చెప్పిన వీడియోస్లో ప్రెస్టేజ్ ఒకటి, అట్లనే పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ నేను చెప్పింది మళ్ళీ అగైన్ ఈరోజు కన్ఫర్మేషన్ అనేది జరిగింది, 5% ఇంక్రీజ్ అయ్యి. ఆ తర్వాత అలమిక్ ఫార్మా అండ్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఈ రెండు బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ రీటెస్ట్ జరిగి ఇప్పుడు ప్రెజెంట్ బుల్ ట్రెండ్లో స్టార్ట్ అయింది. నెక్స్ట్ వన్ బయోకాన్ వచ్చేసి 379 ఉంది, 470 వరకు మనకి టార్గెట్ ఉంది, ప్రీవియస్ హై అక్కడ ఉంది కాబట్టి. నెక్స్ట్ కజారియా సెరామిక్స్ రెసిస్టెంట్ ట్రెండ్ లైన్కి 1630లో ఉంది, ప్రస్తుతం 1450 to 1630 జర్నీలో ఉంది. నెక్స్ట్ పీపీఎల్ ఫార్మా ఏంటి, ఐపీఓ ప్రైస్ 195 బ్రేక్ చేసి ఈ వారం 213 ట్రేడ్ అవుతుంది, 300 వరకు టార్గెట్ మనం పెట్టుకోవచ్చు. సో దీస్ ఆర్ ది సమ్ టాప్ గెయినర్స్ స్టేటస్ ఇన్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.